హాయ్ అండి. నమస్తే. సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేసాయి కదా! ఈ సమ్మర్‌లో ఆల్మోస్ట్ పిల్లలందరికీ హాలిడేస్ ఇవ్వగానే మనము ఒక 1 వీక్ అయినా సరే ఖచ్చితంగా ఊరికైతే వెళ్తాం కదండీ! మాకు కూడా పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు. నేను కూడా ఒక 4 డేస్‌కి ఊరెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసిందనమాట. అలా ఊరు వెళ్ళాలి అన్నప్పుడు మనం గార్డెన్ పెంచే వాళ్ళకి ఈ మొక్కలు ఎలాగా మనం ఊరు వెళ్ళొచ్చేలోపు వీటికి వాటర్ ఎలాగ ఇవ్వాలి అని చెప్పేసి మనకి బాగా టెన్షన్ అవుతుంది కదా! అందుకోసం అని చెప్పేసి నేనైతే ఈ విధంగా డ్రిప్ సిస్టమ్ ద్వారా నేను మొక్కలకైతే వాటర్‌ని ఈ విధంగా బాటిల్స్ ద్వారా ఇచ్చానండి. మరి ఏ విధంగా మనము డ్రిప్ సిస్టమ్ ద్వారా వాటర్‌ని మొక్కలకి ఇవ్వాలని చెప్పేసి నేనైతే మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే ఎంప్టీ కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా! మనం కూల్ డ్రింక్స్ తాగేసిన తర్వాత పడేసేటువంటి ఈ ఎంప్టీ బాటిల్స్ అన్నీ పడేయకుండా నేనైతే కలెక్ట్ చేసి పెట్టానండి. ఇప్పుడు ఈ బాటిల్స్‌ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఈ విధంగా పెద్ద సూది ఉంటుంది చూడండి దబ్బలం. ఆ దబ్బలంతోటి ఈ విధంగా ఈ ఎంప్టీ బాటిల్‌కైతే క్యాప్‌కైతే ఇలా హోల్‌నైతే పెడుతున్నానండి. మీరు ఇలా అయినా పెట్టుకోవచ్చు. లేదంటే గ్యాస్ ఆన్ చేసుకొని మనం వంట చేసుకుంటాం గదా! వంట చేసేటప్పుడైనా సరే అక్కడ వేడి చేసి అలా అయినా సరే పెట్టుకోవచ్చండి. లేదంటే పిన్నీస్ ద్వారా కూడా ఇలాగ మూతకైతే రంధ్రాలు పెట్టుకోండి. ఈ విధంగా అన్ని బాటిల్స్‌కి రంధ్రాలనైతే పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి ద్వారా మనం మొక్కలకి వాటర్‌ని ఎలాగ సప్లై చేయాలో చూద్దాం. ఓకే అండి. ఇప్పుడు మూతన్నిటికి ఈ విధంగా అయితే మనం హోల్స్‌ని పెట్టేసుకున్నాం కదా! ఇప్పుడు మనం ఇయర్ బడ్స్ ఉంటాయి చూడండి. మనం చెవుల్లో తిప్పుకుంటాం కదా! దూది పుల్లలు. ఆ పుల్లలతోటి మనము ఎలాగ యూజ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఒక ఇయర్ బడ్‌నయితే తీసుకొని ఈ విధంగా మధ్యకైతే కట్ చేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటికొచ్చేసి మధ్యలో హోల్ ఉన్నటువంటి ఇయర్ బడ్స్ అండి. మనం క్యాప్‌కి హోల్ పెట్టాను చూడండి. ఆ హోల్‌లోనికి ఈ విధంగా అయితే పెట్టేయండి. ఫిట్ అయిపోతుందనమాట. మీకు ఫిట్ అవ్వలేదనుకుంటే మాత్రం ప్లాస్టర్ ఎయండి. నాకైతే ఫిట్ అయిపోయిందనమాట. ఇలాగా మనం సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క బాటిల్‌లోనికి వాటర్‌నైతే ఈ విధంగా ఫిల్ చేసుకోండి. వాటర్‌ని ఫిల్ చేసుకున్న తర్వాత మనము వీటన్నిటిని మన పాట్స్‌లోకి చూడండి ఏ విధంగా సెట్ చేస్తానో చూపిస్తాను. ఆల్మోస్ట్ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తే నాకు ఇదంతా పూర్తయ్యే వరకు నైట్ అయితే అయిపోయిందండి. ఈ విధంగా కొన్నిటికైతే ఇయర్ బడ్స్‌ని పెట్టలేదు. ఈ విధంగా డ్రాప్స్ పడుతుంది కదా! మొక్క మొదట్లో ఈ విధంగా అయితే పెట్టేసాను. మనకి బబుల్స్ వస్తున్నాయి చూడండి. పైకి బబుల్స్ వస్తున్నాయంటే వాటర్ అనేది ఒక్కొక్క డ్రాప్ కింద మనకి మొక్కల్లోనికి పాట్స్‌లోకి రిలీజ్ అవుతుందనమాట. ఇయర్ బడ్ పెట్టింది చూడండి. ఏ విధంగా మనకి ఒక్కొక్క డ్రాప్ అనేది వస్తుంది కదా! ఇప్పుడు దీన్ని పూల కుండీలోకి ఏ విధంగా సెట్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఒక స్టిక్‌ని అయితే పెట్టేసుకొని ఆ స్టిక్‌కి ఈ వాటర్ బాటిల్‌ని అయితే ఇలాగ గట్టిగా కట్టేయండి. కట్టేసినప్పుడు చూడండి ఒక్కొక్క డ్రాప్ అనేది కిందకి వస్తుంది కదా! ఈ విధంగా అయితే ఫిట్‌గా ఉండే విధంగా కట్టేసుకోండి. కొన్నైతే నేను ఈ విధంగా స్టిక్ పెట్టి కట్టేసానండి. కొన్నిటినేమో మొక్క మొదట్లో అలాగే రివర్స్ చేసేసి ఉంచాననమాట. ఒక్కొక్క డ్రాప్ అయితే వచ్చే విధంగా. ఈ విధంగా అయితే పెట్టేసానండి. కొన్నేమో మట్టిలోనికైతే ఈ విధంగా గుచ్చేసాను. చూడండి చక్కగా ఒక్కొక్క డ్రాప్ అయితే మొక్క మొదట్లోకైతే వస్తుందనమాట. ఈ విధంగా అన్ని పాట్స్‌లోనికైతే ఈ విధంగా సెట్ చేశానండి. కొన్ని టెర్రస్ మీద కూడా కొన్ని ఇలా సెట్ చేశాను. ఓకే అండి. నేను ఏ విధంగా పాట్స్‌లో సెట్ చేశానో మీకు చూపిస్తున్నాను చూడండి. ఒకటైతే ఈ విధంగా డైరెక్ట్‌గా మొక్క మొదట్లో అయితే గుచ్చేసాననమాట. మనకి బబుల్స్ అనేవి పైకి వస్తూ ఉన్నాయంటే వాటర్ కిందకి డ్రాప్ అవుతుందని అర్థము. ఈ విధంగా చూడండి అన్నీ ఇవి వచ్చేసి బాల్కనీలో ఉన్నటువంటి మొక్కలనమాట. సైజుని బట్టి మొక్క సైజుని బట్టి పెద్ద పాట్‌లోనేమో పెద్ద బాటిల్ పెట్టేసాను. చిన్న పాట్‌లోనేమో చిన్న మొక్క సైజుని బట్టి చిన్నవైతే ఈ విధంగా పెట్టేసానండి. అలాగే టెర్రస్ మీద కూడా కొన్ని పెట్టా మీకు చూపిస్తాను చూడండి. టెర్రస్ మీద కూడా ఈ విధంగా ఒకటి స్టిక్‌కి అయితే కట్టి పెట్టేసాననమాట. మనకి ఒక్కొక్క డ్రాప్ అయితే ఈ విధంగా మొక్క మొదట్లో పడుతుంది. చూసారు కదండీ! ఇలా పిన్నిస్‌తో హోల్స్‌ని అయితే పెట్టుకోండి. ఎయిర్ పాస్ అయితే మనకి డ్రాప్ అనేది వస్తుందనమాట. ఈ విధంగా 3 మెథడ్స్‌లో నేనైతే మొక్కలకైతే సెట్ చేశానండి. చూసారు కదా! చీకట్లో కనిపించట్లేదని లైట్ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బాటిల్స్ అన్నీ ఒక్కొక్క డ్రాప్ అయితే చక్కగా వస్తుంది. ఓకే అండి. ఇలా అయితే సెట్ చేసి మేము నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఊరికెళ్ళామనమాట. మరి ఈ పెట్టేసిన తర్వాత ఊరు నుంచి వచ్చాక మళ్ళీ మీకు ఇదే వీడియోలో కంటిన్యూ చేస్తున్నాను చూడండి. 4 డేస్ తర్వాత మళ్ళీ మేము వచ్చామనమాట. చూసినట్లయితే బాటిల్స్ అన్నీ కూడా ఖాళీ అయిపోయాయండి. మొక్కలు మాత్రం చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. చక్కగా మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు డైలీ మార్నింగ్, ఈవినింగ్ వాటర్ ఇస్తే ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయండి. చాలా హ్యాపీగా ఉందనమాట. ఈ డ్రిప్ సిస్టమ్ అనేది మొక్కలకి బాగా యూజ్ అయిందండి. ఇప్పుడు మనము ఏ టెన్షన్ లేకుండా చక్కగా హాలిడేస్‌లో ఊరికి వెళ్ళేసి రావచ్చు. ఓకే అండి. చూసారు కదా! వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం అలాగే గార్డెన్ టిప్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.